సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి ఆరాధనకు వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ దిన వాక్య ధ్యానం కొరకు మనము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనములు ధ్యానం చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో ప్రధానమైనటువంటి అంశం ఏమంటే, యేసు ప్రభు నీళ్లను ద్రాక్షరసముగా మార్చటం. ఈ సంఘటన, ఈ కార్యము అద్భుత కార్యమని, ఆశ్చర్య కార్యమని రాయబడలేదు. ఈ కార్యమును గురించి రాయబడినటువంటి మాట ఏమంటే 11వ వచనంలో, యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి అనేటువంటి మాటను మనం చూస్తాం. ఈ కార్యము సూచక క్రియ, అద్భుతం కాదు, ఆశ్చర్యం కాదు, గొప్ప కార్యము అని రాయబడలేదు. ఈ యోహాను సువార్త అంతటిలో కూడాను అద్భుతమైనటువంటి కార్యము, ఆశ్చర్య కార్యము అనేటువంటి మాట ఎక్కడ కూడా మనకు కనబడదు. యేసు ప్రభు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి ఈ సువార్తలో, యోహాను సువార్తలో. అయితే ఏది కూడాను ఇది గొప్ప కార్యము, ఈ ఈ అద్భుత కార్యము, ఈ ఆశ్చర్య కార్యము అని రాయబడలేదు. కానీ అయితే దానికి బదులుగా వాడబడినటువంటి పదం సూచక క్రియ అని మాత్రమే రాయబడింది. సూచక క్రియ అంటే దేనికి సూచక క్రియ? సూచక క్రియ అంటే ఒక దాన్ని ప్రూవ్ చేయటానికి ఏదైనా ఒక పని చేస్తే దాన్ని సూచక క్రియ అనొచ్చు. దేనిని ప్రూవ్ చేయటానికి యేసు ప్రభు ఈ కార్యాలు చేశాడు? దేనిని సూచించటానికి ఆయన ఈ కార్యాలను చేశాడు అంటే, ఆయన దైవత్వమును సూచించటానికి ఈ కార్యాలు చేశాడు. యేసు ప్రభు అందరూ మనిషి, మానవుడు అని అనుకుంటున్నారు. అప్పుడు కూడా అనుకున్నారు, ఇప్పుడు కూడా అనేకులు లోకులు అనుకుంటున్నారు. అయితే ఆయన చేసినటువంటి పనులు, కార్యాలు ఇవన్నీ కూడాను దేనికి చేశాడంట అంటే, ఆయన యొక్క దైవత్వము నిరూపించుటకు చేయబడినటువంటి కార్యములు. అందుకే ఆ పనిని, ఆ పనులను, యోహాను సువార్తలో చేసినటువంటి అన్ని పనులను యేసు ప్రభు సూచక క్రియ అని మాత్రమే వ్రాయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31లో అసలు ఎందుకు రాయబడింది, ఎందుకు ఈ పనులు, ఈ కార్యాలు గురించి అకౌంట్ చేయబడింది అని చెప్పేసి, ఇంకా అనేకమైనటువంటి సూచక క్రియలు యేసు చేశాడు. అవి అన్నీ కూడాను రాయబడలేదు. అవన్నీ చాలా చేశాడు, అనేకాలు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. అది ఎందుకు వ్రాయబడ్డది అంటే, దేవుని కుమారుడు ఆయన, ఆయన దేవుడు అని నమ్మడానికి. అనేకమైనటువంటి కార్యాలు ఆయన చేశాడు. ఏం కార్యాలు అంటే అవి అద్భుతాలని కానీ చెప్పలే, సూచక క్రియ. ఇది కూడాను సూచక క్రియ. ఇక్కడ కానాలో చేసినటువంటిది. ఈ సూచక క్రియకు, అద్భుత కార్యానికి తేడా ఉన్నది. ఎందుకు అంటే, ఈ సూచక క్రియ అద్భుత కార్యము కన్నా గొప్పది. సూచక క్రియ ఆశ్చర్య కార్యము కన్నా గొప్పది. ఎందుకు అంటే, ఒక సూచక క్రియలో ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఏంటిది ఆ ఉద్దేశం? ఏందా ఉద్దేశం అంటే, యేసు ప్రభువు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సూచక క్రియ జవాబు ఇస్తూ ఉంది. ఏమని? ఆయన దేవుడు, దేవుని కుమారుడు అనేటువంటి ఆన్సర్ ఈ సూచక క్రియ ద్వారా తెలియపరచబడతా ఉంది.
రెండవది సూచక క్రియలో ఉన్నటువంటి రెండో అంశము, అది ప్రజలను సత్యమును నమ్మేటట్లు చేస్తుంది, ప్రభువు వైపుకు నడిపిస్తుంది. ఇక్కడ చూస్తే అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. 11వ వచనం చివర్లే. అందువలన, ఎందువలన? ఆయన ఈ కార్యము చేయుట వలన. లేకుంటే ఒకవేళ వాళ్ళు నమ్మేవాళ్ళు కాదేమో, తెలీదు. ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారం అయితే ఇందువలన, అందువలన అంటే ఈ కార్యము చేయుట వలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి ఒక సూచక క్రియ యొక్క అవుట్పుట్ ఏమంటే ప్రజలను సత్యం వైపు నడిపిస్తుంది, ప్రజలను ప్రభు వైపుకు నడిపిస్తుంది. మూడవ అంశము ఆత్మీయమైనటువంటి సంగతులను తెలియజేస్తుంది, ఆత్మీయమైనటువంటి సత్యాలను బోధిస్తుంది ఒక సూచక క్రియ. కాబట్టి ఈ సూచక క్రియలో ఏమేమి కనబడతాయి మనకు? యేసు ప్రభు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చెబుతూ ఉన్నాడు తెలియజేస్తుంది. మనలను ఆయన వైపుకు త్రిప్పుతుంది, నడిపిస్తుంది. మనకు అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులను తెలియజెప్తుంది ఈ కార్యం. ఈ కానా అనేటువంటి ఊరిలో జరిగినటువంటి పెళ్లిలో యేసు ప్రభు చేసినటువంటి సూచక క్రియ ఇన్ని విషయాలను మనకు తెలియచేస్తుంది. తెలియచేయకపోతే మరి ఏం లాభం? తెలుసుకోకపోతే మరి ఏం లాభం? యేసు ప్రభు మనకు రాయించి ఇచ్చిందే అందుకు. రాయించి గ్రంథస్థము చేసి ఇచ్చాడు. ఎందుకు? దానిని చదివి గ్రహించి మనము ఆయన వైపుకు తిరగాలి, సత్యమును నమ్మాలి. ఆత్మీయమైనటువంటి బోధ మనకు దాని ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ద్రాక్షారసం. ఈ యూదుల జీవన విధానంలో ద్రాక్షారసము అనేటువంటిది ఒక భాగం. ఎందుకంటే అక్కడ వారికి ప్రధానమైనటువంటి పంట అది. వారు ద్రాక్ష తోటలు పండిస్తారు, ద్రాక్ష పండించి దాని యొక్క జ్యూస్, వైన్ చేస్తారు. వారి యొక్క అనుదిన ఆహారంలో అదొక భాగం. కాబట్టి వారి ప్రతి సందర్భంలో జీవితంలో, అంటే సంతోషం లేకుంటే ఇంకేదైనా కార్యం, పెళ్ళి, ఇక ఏ పరిస్థితులు కూడా అనుదినము కూడాను వారు ద్రాక్షారసముతోటి అవినాభావ సంబంధం. అయితే ద్రాక్షరసము పులిసిపోకూడదు. ద్రాక్షరసము పులియకుండా ఉంటే అది మంచి ద్రాక్షరసం. అది ఎప్పుడైతే పులిసిపోతుందో అది ఒక మత్తు పానీయంగా మారుతుంది. ద్రాక్షరసం పులియకుండా చూడాలి. పులిసిపోతే అది యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు, పులిసినది తినకూడదు అని. పాత నిబంధనలో కూడా ఉంది, ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా పులిసినది ఏది కూడా తినకూడదు, పులిసిన పిండిని తినొద్దు అని చెప్పి ధర్మశాస్త్రంలో కూడా ఉన్నది. యేసు ప్రభు కూడా చెప్పాడు, పులిసినది ఏది తినకూడదు అని చెప్పాడు. అపొస్తలులు కూడా చెప్పారు, పులిసిన పిండి చాలా డేంజర్ అని చెప్పడం, ఆత్మీయమైనటువంటి విషయాలను జోడించి పులిసిన పిండితోటి పోల్చి చెప్పడం మనం చూస్తాం. కాబట్టి పులిసిన అంటే పాడైపోయిన అనే అర్థం. పాడైపోయిన, కరప్టెడ్, చెడిపోయిన అనే అర్థం ఇక్కడ మన ఈ కాంటెక్స్ట్లో. కాబట్టి ద్రాక్షరసము మంచిగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు, అది మంచిది. అయితే అది పాడైపోయిన తర్వాత, పులిసిపోయిన తర్వాత అది ఏమవుతుంది? మద్యమవుతుంది, మత్తునిస్తుంది. ద్రాక్షరసం పులిసిపోతే మద్యమవుతుంది. అనగా తన స్వభావ సిద్ధముగా వచ్చినటువంటి గుణాన్ని పోగొట్టుకొని ఒక క్రొత్త గుణాన్ని సంతరించుకుంటుంది. ఎప్పుడు? అందులో ఒక రసాయన క్రియ జరిగినప్పుడు. అంటే అక్కడ ఏదో మారింది. ద్రాక్షరసము పులిసింది అంటే పాడైంది, చెడిపోయింది అని అర్థం. అంటే మనం చెడిపోయింది అంటాం, కానీ కెమిస్ట్రీ, రసాయన శాస్త్ర
దృక్కోణంలో చూస్తే అందులో ఇంకొక రసాయన క్రియ జరిగి అది తన స్వభావాన్ని, గుణాన్ని మార్చుకున్నది. కాబట్టి ద్రాక్షరసమే దాని పేరు. కాకపోతే అది అంతకు ముందు దాని గుణం వేరు, పులియక ముందు. పులిసిన తరువాత దాని గుణము మారిపోయింది. ఇప్పుడు మత్తును ఇచ్చేటువంటిదిగా సంతరించుకున్నది. ఎప్పుడు? పులిసిన తర్వాత, పాడైన తర్వాత. కాబట్టి ద్రాక్షరసము పులియక ముందు, పులిసిన తరువాత, పాడుగాక ముందు, పాడైన తర్వాత అని రెండు విధాలుగా చూడవలసి వస్తుంది. ద్రాక్షరసం అనగానే అంతా ఒకటి అనేటువంటి దృక్కోణంలో మనము చూడడానికి వీల్లేదు. యేసు ప్రభు ఈ పులిసిన దాని గురించి చెప్తూ సద్దుకయ్యులు, పరిసయ్యులు అను పులిసిన పిండి అనేటువంటి మాటతోటి చెప్పాడు. అంటే వారు చూడడానికి పైకి బాగానే ఉన్నారు, అంటే వారు ద్రాక్షరసం లాగానే ఉన్నారు, కానీ అది పులిసిపోయింది, పాడైపోయింది. ఎవరిని ఉద్దేశించి ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు గురించి ప్రభు అంటున్నాడు. ద్రాక్షరసమే, కానీ పాడైపోయింది, దాని గుణము మారిపోయింది. వారితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ప్రభు హెచ్చరించాడు. మార్కు సువార్త 8:15 ఉంది, మత్తయి సువార్త 16:2 ఉంది. ఈ పులిసిన దాంతో జాగ్రత్త అన్నాడు. అక్కడ శిష్యులు ఇదేదో పిండి గురించి చెప్తున్నాడేమో అనుకున్నారు, పులిసిన పిండి గురించి. కానీ ప్రభువు చెప్పింది మనుషుల గురించి చెప్పాడు, చెడిపోయినటువంటి మనుషుల గురించి చెప్పాడు. కాబట్టి పులిసింది ఏదైనా, అది ద్రాక్షరసమైన, అది పదార్థమైన, అది మనిషి అయినా కూడాను పాడైపోయిన తర్వాత అది పనికి రాకుండా పోతుంది. ద్రాక్షరసము తాజాగానే ఉండాలి, కానీ పులిసిపోకూడదు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ అది పులిసిపోతే అది మద్యంగా మారుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 ఏమంటాడంటే, ఒకసారి చదవండి. ఎఫెసీ 5:18, మద్యముతో మత్తులై ఉండకుడి. చాలు, మద్యముతో మీరు మత్తులై ఉండకుడి. నిన్న బాగానే ఉన్నింది, ద్రాక్షరసంగా ఉన్నది, కానీ రాత్రికి అది పులిసిపోయింది, ఈ రోజుకి అది మద్యముగా మారిపోయింది. నేను తీసుకున్నది ద్రాక్షరసమే కదా అని అనుకోవచ్చు మనల్ని మనము సంతృప్తి పరచుకోవడానికి. కానీ దాని గుణం మారిపోవటాన్ని బట్టి అది మద్యమైపోయింది. అది ఏమి ఇస్తుంది? మత్తును ఇస్తూ ఉంది. మత్తును కలిగించినప్పుడు ఏమవుతుంది అంటే, దాంట్లో ఏముందని చెప్పాడమ్మా, చదవండి. దానిలో దుర్వ్యాపారము కలదు. దుర్వ్యాపారం అంటే ఇదేదో వ్యాపారం కాదు ఇక్కడ, దాని అర్థం. దుర్వ్యాపారం అంటే అల్లరి, కలహము. మద్యములో కలహమున్నది, అల్లరి ఉన్నది. అందుకే తాగితే మనిషి కాదండి అంటారు కొంతమందిని చూస్తే. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి రాక్షసుడు నిద్రలేస్తాడనమాట ఈ పులిసినటువంటి ద్రాక్షరసంతో. వానిలో ఉన్నటువంటి రాక్షసుడు బయటకు వస్తాడు. అందుకే తాగితే మనిషి కాదండి అంటారు. మత్తు మనిషిని అల్లరిపాలు చేస్తుంది. మత్తు మనిషికి విచక్షణను కోల్పోయేటట్లు చేస్తుంది. మత్తు మనిషిని కఠినపరుస్తుంది. మత్తు శరీరమునే కాదు, మనసును కూడాను మొద్దుబారేటట్లు చేస్తుంది. అందుకే చాలామంది మామూలుగా చేయలేనటువంటి పనులు తాగినప్పుడు చేస్తారు. ఎందుకు? ఆ మత్తు అనేటువంటిది మనస్సును మొద్దుబారేటట్లు చేస్తుంది, మనిషిని కఠినపరుస్తుంది. కాబట్టి చెయ్యలేనటువంటి పనులు, చెయ్యకూడనటువంటి పనులు కూడాను చేయడానికి వెనుకాడడు మనిషి మత్తులో ఉన్నప్పుడు. విచక్షణ ఉండదు. మత్తులో ఉంటే విచక్షణను కోల్పోతాడు. ఇప్పుడు మనిషికి ఇతర ప్రాణులకి తేడా విచక్షణే. అందుకే తాగితే మనిషి కాదంటారు. ఎందుకంటే విచక్షణను కోల్పోతాడు కాబట్టి. విచక్షణ, ఇది ఎవరు, ఇది ఏంటిది, మనం ఎక్కడున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడాను ఎంత మాత్రం కూడా విచారించరు మత్తులో ఉన్నటువంటి మనిషి. అందుకే అల్లరిపాలవుతారు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. వెరీ గుడ్. ఆ ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును.
మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారు జ్ఞానము లేనివారు. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేస్తుంది. ఇప్పుడు తీసుకోవడం ఎందుకు? అందరూ ఎక్కిరిస్తూ ఉంటే నన్ను ఎక్కిరిస్తున్నారు అని అనడం ఎందుకు? ఓకే, దానికి కారణాలు వేరే ఉండొచ్చు. మనకైతే మనకు పైకి కనబడేది మనకు తీసుకుంటారు. లోకం ఏంది? తాగాడు, అంతే. తాగాడు కాబట్టే ఇదిగో ఈ పని చేస్తున్నాడు అంటారు, వెక్కిరిస్తారు. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేస్తుంది మనిషిని. మద్యము అల్లరి పుట్టిస్తుంది, రోడ్డును పడేస్తుంది. గుట్టుగా ఉండేటువంటి వారిని రోడ్డును పడేసేసేది మద్యమే. అల్లరి పాలు చేసేటువంటిది మద్యమే. దాని వశమైన వారు ఎవరు? జ్ఞానము లేని వారు. దాని వశం అంటే దానికి ఎంత కెపాసిటీ ఉందో చూడండి. అది వశం చేసుకుంటుందంట మనిషిని, కట్టి పడేస్తుంది మనిషిని. మనిషి ఎవరు? మనిషి దేవుని స్వరూపము, దేవుని పోలిక, సృష్టిలో ప్రథమ ఫలము, బుద్ధజీవి, జ్ఞాని కదా మనిషే సృష్టిలో జ్ఞానవంతుడు అన్ని ప్రాణుల కంటే. ఇటువంటి మనిషిని సహితం ఒక చిన్న పానీయం, ఒక పాడైనటువంటి పానీయం, ఒక కరప్టెడ్ డ్రింక్ అది ఏం చేస్తుంది? అల్లరి పాలు చేస్తుంది. అల్లరి పాలు దాన్ని మనల్ని వశం చేసుకుంటుంది. అది ముఖ్యం. అది కట్టిపడేస్తుంది. ఎంత ఏం శక్తి ఉందో చూడండి. దానికి పట్టుకొని కట్టేస్తుంది. దాని వశమైన వారు జ్ఞానము లేనివారు. జ్ఞానము లేకపోతే దాని వశం అవుతారంట. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనం, ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తిని వారితోనైనను సహవాసము చేయొద్దు. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. ద్రాక్షరసము తాగొద్దు, ఓకే, తాగొద్దు. త్రాగువారితోనైనా సహవాసం చేయొద్దు. ఎందుకంటే నువ్వు కూడా దరిద్రుడు అవుతావు. దరిద్రుడు సహవాసం చేస్తే వాడు అవుతాడు దరిద్రుడు. ఎందుకంటే ద్రాక్షరసం త్రాగుతున్నాడు కాబట్టి. దరిద్రత అంటే కేవలం ఏదో ధనము పోగొట్టుకోవడమే కాదు దరిద్రత. ఇంకా విలువైనటువంటి చాలా ఉన్నాయి ధనము కంటే. అవన్నీ కోల్పోతారు, దరిద్రతలోనికి వెళ్తారు. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. ఇంకా దీనికన్నా గొప్ప సంగతి ఏమంటే, లేఖనము తెలియజేసేటువంటి మాట ఏమంటే, త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. చాలా క్లియర్గా తెలియజేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కానే కారు. ఇంతకంటే ఘోరమైనటువంటి విషయం ఏముంది? ఒక చిన్న పానీయమును మనం దేవుని రాజ్యంలో వెళ్ళనీయకుండా ఆపుతుంది అంటే అంతకన్నా ఘోరమైనటువంటి దౌర్భాగ్యం ఇంకేముంది? అందుకే దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పి లేఖనము తెలియజేస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. ఇక్కడ కానా విషయంలో, కానా పెళ్లి విందులో ఉన్నటువంటి ద్రాక్షరసం విషయంలో ఇది ఖచ్చితంగా మత్తును ఇచ్చేటువంటిది కాదు. ఎందుకంటే ఒకవేళ మత్తునిచ్చేటువంటిది అయితే యేసు ప్రభు ఎందుకు ఎంటర్టైన్ చేస్తాడు? ఎందుకు ఇచ్చి వాడికి పంచమంటాడు? ఎందుకు అక్కడ అల్లరి రేపడానికా? యేసుప్రభు అల్లరి లేపుతాడా? అల్లరి కర్త వేరే కదా, యేసుప్రభు కాదు కదా. మరి యేసుప్రభు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టంటే ఇది మత్తునిచ్చేటువంటి ద్రాక్షరసం కాదు, కానీ ఇది స్వచ్ఛమైనటువంటి ద్రాక్షరసము. ఇది మంచిగా అన్ని కార్యక్రమాల్లో వారు తీసుకునేటువంటి తాజా ద్రాక్షరసము, ఫెర్మెంటెడ్ వైన్ కాదు, పులిసిన ద్రాక్షరసము కాదు. కాబట్టి ఆ దినములలో పెళ్లి సందర్భాల్లో, సంతోషకరమైనటువంటి సందర్భాల్లో ద్రాక్షరసం అయిపోయిందంటే అది చాలా అవమానకరం. వచ్చినటువంటి అతిథులకు ద్రాక్షరసాన్ని ఇవ్వకుండా ద్రాక్షరసం అయిపోయింది అంటే అది చాలా అవమానకరంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అది అవమానకరమే ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళ సాంఘిక వ్యవస్థలో ద్రాక్షరసము ఇప్పటికి కూడాను విడదీయరానటువంటి ఒక బంధం కలిగి వారు అన్ని కార్యక్రమాల్లో ద్రాక్షరసము సేవిస్తారు అని చెప్పేసి చెప్తుంటారు, చదువుతూ ఉంటాం. కాబట్టి ద్రాక్షరసం అయిపోయిందంటే వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి
పరిస్థితి. కీర్తనల గ్రంథం 104:15లో ద్రాక్షరసం గురించి లేఖనం ఏం తెలియజేస్తూ ఉందంటే, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసము అనేటువంటి మాటను మనం చదువుతాం. ముఖమునకు నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును ఆయన ఇస్తున్నాడు అని చెప్పి. అంటే ఇక్కడ ద్రాక్షారసము అనేటువంటిది మనుషుల హృదయాలను దాని రుచి ద్వారా సంతోషపెట్టేటువంటిది. ఆ గుణము దానికి దేవుడు ఇచ్చాడు. అయితే ఏదైతే మంచిగా ఉంటుందో, ఏదైతే గొప్పగా ఉంటుందో దాన్ని పాడు చేయడమే కదా అపవాది యొక్క తక్షణ కర్తవ్యం. కాబట్టి మంచిదిగా ఉన్నటువంటిది, సంతోషాన్ని ఇచ్చేటువంటిది దాన్ని పూర్తిగా పాడు చేసి, కరప్ట్ చేసి, అది మద్యంగా మార్చటం అనేటువంటిది అది అవతల శత్రువు పని. కాబట్టి ఇక్కడ ఈ పెళ్లిలో వారు సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో తీసుకునేటువంటి పానీయముగా చూస్తూ ఉన్నాం. దేవుడు కూడాను సంతోషకరమైనటువంటి సమయాల్లో ద్రాక్షారసమును అక్కడ ఉంచినట్లుగా చూస్తాం. నరుల హృదయంలో సంతోష పెట్టేటువంటిది ద్రాక్షారసం. కాబట్టి ఈ సంతోష పెట్టేటువంటి అంశము అక్కడ అడుగంటిపోయింది, అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయింది. ఇక్కడ 3వ వచనంలో చెప్పబడినటువంటి మాట ద్రాక్షరసము అయిపోయినప్పుడు అనేటువంటి మాటను చదువుతాం. ద్రాక్షరసం అయిపోయినప్పుడు అంటే అక్కడ సంతోషము లేదు, సంతోషము అడుగంటిపోయింది. ప్రతి ఒక్కరి జీవితాల్లో వస్తుంది ఒక్కోసారి, ప్రతి ఒక్కరు ఎదుర్కోవాలి. ఏంటిది? ఏమీ లేనటువంటి పరిస్థితి, శూన్యమైనటువంటి పరిస్థితి, ఏమీ ఉండదు, అంతా అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. ఇక్కడ ఈ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి లేరు. అందరూ కూడాను సంతోషంగా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. సడన్గా ద్రాక్షారసం అయిపోయింది. అందరి జీవితాల్లో కూడాను ఎప్పుడో ఒకప్పుడు అటువంటి సందర్భాలు వస్తాయి. సడన్గా ఏమీ ఉండదు. అరే ఏమి అంత అయిపోయిందా? అంత అయిపోయింది. ఈ అయిపోయింది అనేటువంటి మాట చాలా బాధాకరమైనటువంటి మాట, భయం గొల్పేటువంటి మాట, మనిషిని నిరాశకు నిస్పృహకు గురి చేసేటువంటి మాట అయిపోయింది. ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చినటువంటి బంధువులతోటి ఇంటి వారు చెప్పేటువంటి మాట అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయింది అనేటువంటి మాట అనేకమైనటువంటి సందర్భాల్లో జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటుంది. ఏమీ మిగలకుండా అంతా అయిపోయింది అంటారు. ఈ మాట చాలాసార్లు మనకు జీవితంలో అవసరమైనటువంటివి, చాలా అత్యవసరం. ఒక మనిషి లోకంలో బ్రతకడానికి ఏమేమి కావాలి? ఒక మనిషికి ప్రేమ కావాలి. లోకంలో బ్రతకడానికి, ఆశ కలిగి బ్రతకడానికి ప్రేమ అవసరం, సంతోషం అవసరం, సమాధానం, పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అయితే ఇక్కడ అయిపోయింది, ఇక్కడ లేదు, ఇక్కడ సంతోషం లేదు. ఎందుకంటే ద్రాక్షారసం అయిపోయింది అనేటువంటి మాట. ఇక్కడ ప్రేమ లేదు, సమాధానం లేదు, విశ్వాసం లేదు, ఆశ, రేపు నాకు మంచి జరుగుతుందన్నటువంటి నిరీక్షణ లేదు, ఆరోగ్యం కూడా లేదు. అయిపోయింది, మొత్తం అయిపోయింది, అడుగంటిపోయింది. పెండ్లి విందులో ద్రాక్షారసం ఎంత ప్రాముఖ్యమైనదో జీవితంలో ఇవన్నీ మనకు చాలా ప్రాముఖ్యం. ఇవి ఎప్పుడు వస్తాయి? ఆత్మ ఫలము కలిగి ఉన్నప్పుడు వస్తాయి అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ కూడాను దేవుని నుండి మనిషి పొందుకునేటువంటివి, దేవుడు మాత్రమే ఇచ్చేటువంటివి. ఇవి దేవుడు ఇచ్చాడు, మంచి ద్రాక్షరసం ఇచ్చాడు. అది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటేమో అయిపోయింది, ఇంకోటేమో పాడైపోయింది. మొదటిదేమో అయిపోయింది, అడుగంటిపోయింది, ఏం లేదు, సంతోషమే లేదు. రెండవది ఉన్నది పాడైపోయింది, అది తాగితే మత్తు వస్తుంది, అది తాగితే అల్లరి పాలవుతాం, అది తాగితే దూషణ పాలవుతాం, దరిద్రతలోనికి పోతాం. కాబట్టి ఇక్కడ ఆశ లేదు,
ఇక్కడ నిరాశ నిస్పృహలు ఉన్నాయి. ఎందుకు? అయిపోయింది కాబట్టి. అయితే ఇటువంటి డ్రైఅప్ అయినటువంటి సందర్భాల్లో, జీవితం ఎండిపోయినప్పుడు, ఎడారైనప్పుడు దాన్ని తిరిగి తొలకరి వాన కురిపించి చిగురింపజేసేది కేవలం యేసు ప్రభు మాత్రమే. ఆయన మాత్రమే రీఫిల్ చేసే శక్తి ఆయనకుంది. ఇప్పుడు కానా పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. ఎవరి వలన అది మళ్ళీ తిరిగి రివైవ్ అయింది? యేసు ప్రభు ఉండటం బట్టే కదా. యేసు ప్రభు లేకపోతే కష్టం అప్పటికప్పుడు ద్రాక్షారసం అంటే. యేసు ప్రభు ఉన్నాడు అక్కడ, అందుకే దాన్ని తిరిగి రీఫిల్ చేశాడు, తిరిగి నింపాడు. మన హృదయాలను, మన జీవితాలను కూడాను తిరిగి నింపగలిగినటువంటి శక్తి కేవలము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు మాత్రమే ఉన్నది. ఇర్మియా గ్రంథము 31:24 అంటాడు, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. అలసి ఉన్నటువంటి వారికి వారిని తృప్తిపరిచేటువంటి ప్రభు, ఖాళీగా ఉన్నటువంటి హృదయాలను, జీవితాలను, కృషించిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితాలను నింపేటువంటి వాడు మన ప్రభువు. నింపడం అనేటువంటిది ఆయన తత్వం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23 రాయబడి ఉంది, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాడు. ఎఫెసీ 1:23. కేవలము ఖాళీ కుండలనే కాదు, ఖాళీ జీవితాలను కూడా నింపేటువంటి వాడు, ఖాళీగా ఉన్నటువంటి మనసులను నింపేటువంటి వాడు, ఎండిపోయినటువంటి జీవితాలను చిగురింపజేసేటువంటి వాడు ఆయన, సమస్తమును నింపేటువంటి వాడు ఆయన. ఏ రంగమైనా కానివ్వండి, అది జీవితంలో ఏ అంశంలోనైనా కానివ్వండి, ప్రతి దాన్ని కూడాను ఆయన తిరిగి చిగురింపజేసేవాడు, అంచుల మట్టుకు నింపేవాడు ఆయన మాత్రమే. ఆయన దగ్గరికి పోవాలి, ఆయన దగ్గరికి పోవాలి. ఆయన దగ్గరికి పోతే ఇంకెక్కడికి పోయినా కూడాను నింపబడటం అనేటువంటిది అసంభవం, అసాధ్యం. ఇంకెక్కడికి పోయినా కూడాను పరిపూర్ణమైనటువంటి సంతోషం, ఆనందం, ప్రేమ మనకెక్కడ దొరకదు. ఇది సత్యం. ప్రభువు దగ్గరికి వస్తేనే దొరుకుతుంది. ఆయనే నింపేటువంటి వాడు. అయితే ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఎవరు వచ్చారు? ద్రాక్షారసం అయిపోయింది. ఆయన దగ్గరికి తల్లి అయినటువంటి మరియ వెళ్ళింది. తల్లి అయినటువంటి మరియ వెళ్ళి అడుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరు డ్రైఅప్ అయితే వాళ్ళే పోవాలి, ఎవరికి అవసరమైతే వాళ్ళే పోవాలి ప్రభువు దగ్గరికి. ఎవరు అడుగంటిన స్థితిలో ఉన్నారో వాళ్ళే ప్రభువు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాలి. అంతేగాని ప్రభువుకి వ్యక్తికి మధ్యవర్తి అవసరం లేదు. మధ్యవర్తులు ప్రభువుకి మనకి అవసరం లేదు. చాలామంది తల్లి అనేటువంటి మరియ మధ్యవర్తిగా ఎంచుతారు. మధ్యవర్తిగా ఉండి మాకు ప్రభువుకి విన్నవించండి అని మరియమ్మకు చెప్తారు. అది అన్బిబ్లికల్. అక్కడ అటువంటిది ఏది ఉండదు. మధ్యవర్తి యేసుప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయనే మన మన పక్షముగా తండ్రి వద్దకు అన్నీ కూడా తీసుకొని పోయేటువంటి వాడు. మళ్ళీ ఆయన దగ్గరికి పోవడానికి మధ్యవర్తి అవసరం లేదు. విజ్ఞాపన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు, మధ్యవర్తిత్వం వేరు. విజ్ఞాపన చేయొచ్చు. ఆ విజ్ఞాపన కూడా ఎవరి నామంలో చేస్తున్నాము? యేసు నామంలోనే చేస్తాము. ఆ విజ్ఞాపన కూడా ప్రభువా యేసు నామంలో అడుగుతున్నాము. కాబట్టి మధ్యవర్తిత్వం అనేటువంటిది లేదు. ఎవరికి కష్టం వస్తే వారే పోవాలి, ఎవరికి బాధ అయితే వారే పోవాలి, ఎవరి లోటుగా ఫీల్ అయితే వారే పోవాలి, ఎవరి ఖాళీతనంగా ఉంటే వారే పోయి నింపుకోవాలి ప్రభు దగ్గరికి. ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎవరు వస్తారా, ఎవరిని పూర్తిగా నింపుదామా అంచుల మట్టుకు అని ఆయన సిద్ధంగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళ అమ్మ పోయింది, క్రీస్తు తల్లి అయినటువంటి మరియా వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఆయన అందుకే కొంచెం 4వ వచనంలో యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని అని కొంచెం గట్టిగా చెప్పినట్లుగా
మనము చూస్తాము. అమ్మా నాతో నీకేం పని? అసలు దాన్ని రివర్స్లో చెప్తే అమ్మా నీకెందుకు అని అర్థం. నాతో నీకేం పని అంటే నువ్వెందుకు ఇంటర్వ్యూ అవుతావు, నీకేం సంబంధం? ఒకవేళ అక్కడ రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళ పెళ్ళి అయిపోయిందని చెప్పొచ్చు, అది వేరే విషయం అక్కడ ఆ కాంటెక్స్ట్లో. అయితే ఇక్కడ ఆత్మీయంగా పరిశీలన చేస్తే నీకెందుకు? అయిపోయిన వాళ్ళు వస్తారు కదా, నీకెందుకు? అయినా నాతో నీకేం పని? నువ్వు వచ్చి నాకు చెప్పవలసిన అవసరం లేదు అని అర్థం. ఎవరికి అవసరం ఉంటే వారే ప్రభు దగ్గరికి పోవాలి. ఆయన 24 గంటలు రెడీగా ఉండేటువంటి దేవుడు. ఎవరు వస్తారా, ఎప్పుడు వస్తారా? ఆయన నిద్రపోడు, కొనుకోడు, నిద్రపోడు అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. ఆయన ఎప్పుడు మేల్కొని ఉండేటువంటి వాడు. నా బిడ్డలు ఎవరు వస్తారా అని. ఇప్పుడు యేసు తప్పిపోయిన కుమారుడు ఉంది. ఒక తప్పిపోయిన కుమారుడు విషయంలో తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొంది బుద్ధి వచ్చి వానికి వాడు ఇంటికి వచ్చాడా లేకుంటే ఎవరినైనా పంపించాడా ఇంటికి? వాడే వచ్చాడు. ఎవరినైనా పంపించి వాళ్ళ ఇంట్లో చాలామంది సర్వెంట్స్ ఉంటారు కదా, ఒక సర్వెంట్ని పిలిచి నువ్వు మా డాడీ దగ్గరికి పోయి నేను వచ్చానని చెప్పు అని చెప్పాడా? లేదు. లేకుంటే ఆయన రాకుండా ముందు ఎవరినైనా పంపించాడా? మామూలుగా ఇట్లాగే చేస్తాం కదా అందరం. ఎవరినైనా ముందు పంపించి మన అంతా మాట్లాడు, మధ్యవర్తిత్వం లేదు. ముందే డిసైడ్ అయిపోయాడు, నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను నీకు విరోధంగాను పరలోకానికి విరోధంగాను పాపం చేశాను అని చెప్పాలి అని చెప్పి ఫస్ట్ డిసైడ్ అయిపోయాడు. అది అట్ట రావాలా? ఎవరికి అవసరమైతే వాళ్ళే పోవాలి ప్రభు దగ్గరికి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఎదురుగా వచ్చి కరుచుకొని ముద్దు పెట్టుకొని తీసుకొని పోయి, అదే ఒక మధ్యవర్తి పంపించుంటే ఎట్లుండేది? కాదు, మనమే పోవాలి. కాబట్టి ఆమెకు చెప్పాడు ప్రభు, అమ్మా ఉండట, నా టైం వచ్చినప్పుడు నేను చేస్తాను, నీకెందుకు, నాతో నీకేం పని? అప్పుడు ఆమె చెప్పినటువంటి మాట, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఇక్కడ ఆయనకు వెళ్ళి ప్రార్థించండి కాదు, ఆయన మాట వినండి కాదు, ఆయన తట్టు చూడండి కూడా కాదు, ఆయన మాటలు గ్రహించండి కూడా కాదు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్తా ఉంది ఆమె. ఇక్కడ చాలాసార్లు మనం అదే తప్పు చేస్తూ ఉంటాం. వింటాం కానీ గైకొనం, చూస్తాం, ఇంకా చెప్పాలంటే దర్శనాలను చూస్తాం, కళలను చూస్తాం, నాకు దేవుడు దర్శనమిచ్చాడు అని చెప్పి చెప్పుకుంటాం. ఏం లాభం? ఒకనికి దర్శనం వచ్చిందంటే ఆ దర్శనం ఒకడిని ఏమన్నా పరలోక రాజ్యానికి నడిపిస్తుందా? నడిపించదు. దర్శనాలు పరలోక రాజ్యానికి ఒక వ్యక్తిని నడిపించవు. ఒకవేళ వాక్యం విన్నంత మాత్రాన గంటలు టీవీలలో మనం విన్నంత మాత్రాన కేవలం వింటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా పరలోక రాజ్యంలోనికి పోడు. మర్మమంతయు గ్రహించి ఉండినను కొండలను పెకలింపగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఉంది కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మర్మాలన్నీ తెలిసినప్పటికీ, గ్రహించినప్పటికీ ఏమి వర్కౌట్ కాదు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే. మరి ఇప్పుడు ఒక ప్రశ్న, మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యం చూడాలంటే ఎవరు చూస్తారు, ఎవరు వెళ్తారు? పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి వారు ఎవరు? మరి విన్నోళ్ళు కాదు అంటారు, చూసిన వాళ్ళు కాదు, గ్రహించిన వాళ్ళు కాదు, మరి ఎవరు? మత్తయి సువార్త 7:21 అక్కడ ఆన్సర్ మనకు లభిస్తుంది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చేయువాడే ప్రవేశిస్తాడు, వినువాడు కాదు.
గ్రహించేవాడు కూడా కాదు, అర్థం చేసుకున్నవాడు కూడా కాదు, ప్రార్థించువాడు కూడా కాదు. అదే కదా ప్రభు అంటున్నాడు. ప్రార్థన ప్రభువా ప్రభువా అని గంటలు గంటలు ప్రార్థించవచ్చు, ఓకే, నో ప్రాబ్లం. మర్మాలన్నీ బైబిల్లో గ్రహించవచ్చు. ఇట్లా గట్టి గట్టిగా బల్లాలు గుద్ది కూడా ప్రసంగాలు చేయొచ్చు, పెద్ద విషయం కాదు. పరలోక రాజ్యం పోవాలంటే ఇవన్నీ క్రైటీరియా కాదు. మరి ఎవరు పోతారు? ఏం చేస్తే పోతారు? తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే పరలోక రాజ్యంలోనికి పోతాడు. అదే ఇక్కడ చెప్తా ఉంది ఆమె. ఆయన మీతో చెప్పినది చేయుడి. అదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాక్యం మనతో ఏమి చెబుతూ ఉన్నదో దానిని చేయనంత వరకు మనము ఇంకా ఎన్ని చేసినప్పటికీ కూడాను అది వృధా. ఇది ప్రధానమైనటువంటి సూత్రం. వాక్యము చెప్పేది మనము ఆచరించకుండా, ఆచరణలో పెట్టకుండా అదొక్కటి పక్కన పెట్టి ఇంకా నువ్వు 100 చెయ్యి, 100 చెయ్యి, లేకపోతే ఇంకొక 0 పెట్టుకొని, ఇవేవి కూడాను ఒకరిని పరలోక రాజ్యంలోనికి నడిపించవు. చెప్పింది చేస్తే తప్ప. చెప్పింది చేయడం కష్టమే, దేవుడు చెప్పినట్టు చేయడం కష్టమే, వాక్యమో చెప్పినట్లుగా చేయడం కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. అసాధ్యమైనటువంటివి టాస్కులు మన ముందు పెట్టి చేయండి అని మన పైన పెత్తనం చేసేటువంటి వాడు కాదు దేవుడు. చేయలేనటువంటివి చెయ్యి అండో, దూకలేనంటే ఎత్తైనటువంటి స్థలం మీద నిలబెట్టి దూకు అంటూ అని చెప్పడు దేవుడు. అటువంటి ఎప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి. కొంచెం కష్టమే, ఆయన చెప్పినటువంటి పని చేయటం కష్టమే. ఆయన చెప్పినట్లు చేయటానికి గుండెల నిండా విశ్వాసం కావాలి, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే, విశ్వాసమే దేవుడు చెప్పినట్లుగా చేసేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు మనం వింటున్నామో కానీ చేయటం లేదు అంటే అర్థమైందంటే దాని అర్థము వినదాని మీద మనకు సరైనటువంటి అవగాహన లేదు అని అర్థం. లేదా మనం సరిగ్గా అంటే సంపూర్ణంగా 100% నమ్మటం లేదు అని అర్థం. నమ్మితే చేస్తాడు, విశ్వాసం ఉంటే చేస్తాడు, కష్టమైనా చేస్తాడు, రిస్క్ అయినా చేస్తాడు. చేయటం లేదంటే అర్థం ఏంటిదంటే నమ్మటం లేదనే సింపుల్, అంతే. ఇది నా వల్ల కాదు అంటే అర్థం ఏంటిది? ఆయన చెప్పిన దాని మీద ఈయనకి పరిపూర్ణమైనటువంటి ఇష్టం లేదు, అసలు ఈ నమ్మకమే లేదు, అందుకే చేయటం లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక సారెపత్తు విధవరాలు ఉంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఈ విధవరాలు, ఆమె కరువు ఉంది. అక్కడ కరువు ఆ దేశంలో ఉంటే ఆ కరువు సమయంలో ఏలియా పోతాడు ఆమె దగ్గరికి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా ఎందుకు పోతాడు? దేవుడు పంపించాడు. దేవుడు అక్కడికి వెళ్ళు, ఆమె దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపిస్తే అక్కడ ఆమె కట్టెలు ఏరుకుంటా ఉంది. ఈయన పోయాడు, పోగానే నాకు కొంచెం నీళ్ళు ఇమ్మన్నాడు. నీళ్ళు సరే నీళ్ళే కదా అని చెప్పి తేవడానికి పోతుంటే ఆమెను మళ్ళా సడన్గా పిలిచి నాకు ఒక రొట్టె ముక్క తీసుకొని రమ్మాడు. ఆ రొట్టె ముక్క నీ చేత్తో తీసుకోరు. అందుకే ఆమెకి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇబ్బందిగానే ఉంటుంది. దేవుని మాటలు, దేవుని చెప్పినటువంటి పని చేయటానికి కొంచెం మనకి ఇబ్బందే కాదు, కొంచెం ఆశ్చర్యం కూడా అవుతుంది. అరే ఎట్లా చేయాలి ఇప్పుడు, కష్టం కదా అనిపిస్తుంది. ఆమె కూడా అనిపించి ఆమె వెనక్కి తిరిగి చెప్తూ ఉంది. అందుకు ఆమె, అయ్యా దేవుడి తోడు చెప్తున్నా, కొంచెమే ఉంది, తొట్టెలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే నా యొద్దనున్నవి, అప్పము ఒక్కటైనా లేదు, ఇంకా ఇది లాస్ట్ మీల్. మా దగ్గర నాకు నా కొడుకు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాము, ఇది ఆఖరి రొట్టె, మాకు దాన్ని తిని ఇంక ఈ రోజుతోటి అయిపోతుంది మా ఆహారం, మా దగ్గర ఉన్న ఆహారం కరువులో ఇంక లేదు, ఇదే మా ఆఖరి భోజనం, కాబట్టి అది మాత్రమే కొంచెం పిండి ఉంది, దాన్ని తినడానికి నేనున్నాను, మళ్ళీ నా కొడుకున్నాడు, ఇక మళ్ళీ నీకెక్కడిది? ఇది కష్టం కదా, కష్టమే అనిపిస్తుంది.
దేవుని ఒక మాట వినటానికి, అనగా వినడం అంటే ఆచరించటానికి, ఆయన చెప్పినట్లు చేయటానికి కష్టంగానే ఉంటుంది. అది చెప్పింది కూడా ఆమె, కష్టమయ్యా ఇది కష్టం అంటే ఆయన ఏమన్నాడు, భయపడబాకు, దేవుడు ఏది కూడాను నిన్ను నాశనం చేయడానికి చెప్పడు, నిన్ను పాడు చేయడానికి చెప్పడు. ఇదిగో ఈ పని చేయంటే నిన్ను ముంచటానికో నిన్ను పాడు చేయడానికో కాదు చెప్పేది దేవుడు చేయమంటున్నాడు ఈ పని. భయపడబాకు, భయపడొద్దు, నీవు చెప్పినట్లు చేయము, అది కావాల్సిందే. వాక్యం ఏం చెబుతూ ఉందో దానిని చేయకుండా మీరెందుకు నన్ను ప్రభువా ప్రభువా అని ఊరికే పిలుస్తారు? యేసు ప్రభు అన్నాడు కదా, లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో అంటాడు, ఏమని? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలుస్తారు. ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకు పిలుస్తారు? ఏం లాభం లేదు. మీకు లాభం కావాలా? మీరు నేను చెప్పినట్లు చేయాలి. నేను చెప్పినట్లు మీరేమో చెయ్యరు. ఏలియా అంటున్నాడు, భయపడమాకు, నేను చెప్పినట్లు నీవు చెయ్యి, ముందు నాకు ఒక అప్పం తీసుకొనిరా. కాబట్టి ఆమె పోయింది. ఆమెకు కొంచెం బూస్టప్ ఇస్తా ఉన్నాడు. ఏమని? భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. చెప్తున్నాడు, జరగబోయేది చెప్తున్నాడు. దేవుడు మళ్ళీ వర్షాలనిచ్చి పంటను దేశంలో పండించేంత వరకు నీ దగ్గర ఉన్నటువంటి రీసోర్స్ అయిపోదు, నూనె అయిపోదు, పిండి అయిపోదు. ఎప్పుడు ఆయన చెప్పినట్లుగా చేసినప్పుడు. ఊరికే చెయ్యని చెప్పటం లేదు. నువ్వు చేస్తే ఏమి నీకు వెంట వస్తుందో కూడా దేవుడు చెప్తున్నాడు. అదే ప్రతి ఆదివారము వాక్యాలు, ప్రతి ఎక్కడ పోయినా మనం ఎందుకు వెళ్తున్నాం అంటే దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు, నీవు నేను చెప్పినట్లు చేస్తే నీకు ఏమేమి ఆశీర్వాదాలు నిన్ను వెంటాడుతాయి, నీకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది ఈ లోకంలో జీవించి ఉండగానే. చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో పరలోకానికి తీసుకుపోవడం అనేటువంటిది అది ఎవరు చూశారని అడగొచ్చు. అందుకే అంటున్నాడు ప్రభు, నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం, అది తర్వాత నువ్వు బ్రతికున్నప్పుడే ఇప్పుడే దాని యొక్క ఫలాన్ని చూస్తావు. దేని యొక్క ఫలాన్ని? నేను చెప్పినట్లు చేస్తే నీ బుడ్డిలో నూనె తక్కువ కాదు, నీ కుండలో పిండి తక్కువ కాదు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. నమ్ముతావా? చెయ్యి. లేదు నేను నమ్మను, నేను ఈరోజు తీసుకొని తింటాను, నేను నమ్మను అని ఉంటే, ఒకవేళ ఆమె అని ఉంటే అక్కడే ఉంది అంతా మతలబ్ అంతా. అక్కడ మాటకు విధేయత చూపించడం, ఆయన చెప్పినట్లు చేయటంలోనే ఉన్నది ఆశీర్వాదం అంతా. అంతటా ఆమె వెళ్ళి చెప్పిన మాట చొప్పున చేయగా, అప్పుడు ఏలియా చెప్పిన మాట దాని చొప్పున దాని ప్రకారము చేయగా, చేస్తేనే ఆశీర్వాదం, దీవెన. చేస్తే ఏమొచ్చింది? అతడును ఆమె అనగా ఏలియాయు ఆ విధవరాలు ఆమె ఇంట్లో ఉన్నటువంటి వారు అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఎట్లా పొందుకుంటాము ఆశీర్వాదాలు, దీవెనలు? ఎట్లా నాకు కాలేదే, నాకు రాలేదే, ఎట్లా ఎదురు చూస్తాము? చెప్పినట్లు చేయకుండా. ఇప్పుడు చెప్పాడు ఆల్రెడీ, నువ్వు ఇట్లా చేస్తే ఇదిగో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాడు ఏలియా. ఆమె వెళ్ళి చేసింది, చెప్పినట్లుగా చేయకుండా నాకు రాలేదు, నా నూనె అయిపోయింది, నా పిండి అయిపోయింది, నా ద్రాక్షరసం అయిపోయింది, అంతా అయిపోయింది, ఏమీ లేదు, అంతా అయిపోయింది. ఇంకా ఎటు చూసినా కూడాను నిరాశ, నిస్పృహలు, ఏమీ లేదు, అంతా అయిపోయిందని ఏడ్చుకుంటా ఉంటే ఏం లాభం? చెప్పినట్టు చేయాలి. చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది? ఆశీర్వాదం. చెప్పినట్టు చేయాలి. చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది? దీవెన. చెప్పినట్టు చేయాలి. చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది? ఆశీర్వాదం. ఏం లాభం?
అందుకే ఆమె అంటుంది మరియమ్మ, ఆయన చెప్పినట్లుగా మీరు చేయండి. ఆయన చెప్పినట్లుగా చేస్తే అక్కడ 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ ఏమున్నాయి? యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ తూములు అనేటువంటిది మనకు తెలియకపోవచ్చు, అదొక మెజర్మెంట్. కానీ అది లీటర్లలో మారుస్తే దాదాపుగా 3 తూములు అంటే 100 లీటర్లు పట్టేటువంటి ఒక రాతి బాణ, పెద్ద కుండ. బాణ అంటే 100 లీటర్లు పట్టేటువంటి కుండలు అక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 అంటే 600 వేసుకోవచ్చు. 600 లీటర్లు అందులో పడతాయి 6 రాతి బాణల్లో అక్కడ ఉన్నాయి. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు యూదులు శుద్ధీకరణ ఆచారం అంటే వాళ్ళు ఇంట్లోకి పోయేటప్పుడు చేతులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, మొహం కడుక్కుంటారు. వాళ్ళకి ఆచారం అది. యేసు ప్రభు కూడాను చాలామంది ఆయన విమర్శించారు, నీ శిష్యులు ఏం చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అంటే వాళ్ళ ఆచారం అది. వాళ్ళ శుద్ధీకరణ ఆచారం. చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, మొహం కడుక్కోవాలి, ఆ తర్వాతనే భోజనానికి కూర్చోవాలి. కాబట్టి యూదుల శుద్ధీకరణ కొరకు అక్కడ బయటనే బాణలు, వాటిల్లో నీళ్లు పోసి పెట్టేవారు కడుక్కోవడానికి. అటువంటి రాతి బాణలు ఉన్నాయి, 6 బాణలు ఉన్నాయి. దాంట్లో యేసు ప్రభు 7వ వచనంలో ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, ఇక్కడ అదే చేశారు వాళ్ళు. ఇప్పుడు నీళ్లతో నింపు అయిపోయింది ద్రాక్షరసము, ఆ బాణల్లో నీళ్లు నింపితే ఎట్లా ప్రభువా అని అడగొచ్చు. అంటే వ్యాలిడ్ క్వశ్చన్ అది, అడగడానికి వారికి రైట్ ఉంది. అంటే వాళ్ళు ఏం మాట్లాడలే, ఆయన చెప్పినట్లుగా చేశారు. అది కావాలి. ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది. ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. వారు ఏం మాట్లాడలేదు, వారికి తెలీదు ప్రభు ఏం చేయబోతున్నాడో. వాళ్ళకేం తెలుసా? తెలీదు. వారికే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎవరు వాళ్ళ అమ్మకు కూడా తెలియదు. తెలియకనే ఆమె ఆయన ఏం చెప్తే అది చేయండి అని చెప్పింది. అంతే. వాళ్ళు కూడా గమ్మున్నారు. ప్రభు వచ్చేసి ఆ కుండలో నీళ్లతో నింపేసేయండి అన్నారు. వాళ్ళు ఏం మాట్లాడకుండా నీళ్లతోటి అంచుల మట్టుకు నింపారు, ఫుల్గా నింపేశారు. నింపేసినప్పుడు అప్పుడు ఆయన ఏం చేయాల? అక్కడికి పోయి ఇట్టని, లేకుంటే అక్కడికి పోయి ప్రార్థన చేసి ఏం చేయాల? నింపారు. నింపిన వెంటనే అప్పుడు ఆయన వారితో, ఇప్పుడు మీరు ముంచి తీసుకొని పోండి. ఏం ముంచమన్నాడు ఆయన? నీళ్లు ముంచమన్నాడు. ఆ కుండలో పోసినటువంటి నీళ్లే కదా. ఇప్పుడు మీరు ఈ నీళ్లు ముంచి పోయేసి అందరికీ పంచండి. ముఖ్యంగా ఫస్ట్ చీఫ్ గెస్ట్కి తీసుకుపోయి ఇవ్వండి అన్నారు. పోసింది నీళ్లు, ముంచింది నీళ్లు, తీసుకుపోయి ఇచ్చింది నీళ్లు. అయితే అక్కడ ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ రుచి అమోఘంగా ఉన్నది. అక్కడ నీళ్లు పోసినటువంటి వారికి మాత్రమే తెలుసు ఇవి నీళ్ళని, ఎవ్వరికి తెలియలా. తీసుకున్నారు, తాగేస్తూ ఉన్నారు. తాగడం మామూలుగా తాగేయడం చాలా బాగుంది, ఎంత మంచి రుచిగా ఉంది, ఎంత గొప్పగా ఉందేంది. మామూలుగా అయితే అన్ని పెళ్ళిళ్ళలో ఫస్ట్ కొంచెం పోసేసి ఆ తర్వాత అంత పాడుది పోసేస్తారు. ఇదేంది నువ్వు పెళ్ళి అయిపోయేంత వరకు చివరి దాకా ఇంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నావు, ఎట్లొచ్చింది ఈ క్వాలిటీ? ఆశ్చర్యం. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. దేవుడు చేసేటువంటి కార్యాలు ఆశ్చర్యం, చూసేవాళ్లకు ఆశ్చర్యం. ఎట్లయింది? అదే దేవుడు చేసేటువంటి గొప్ప పని. ఎటువంటి రంగు, రుచి, వాసన లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాటర్కి ఏముంటుంది? రంగు ఉండదు, రుచి ఉండదు, స్మెల్ ఉండదు. వాటర్కి ఏమీ ఉండదు వాటర్. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా చేస్తే, వాక్యము చెప్పినట్లుగా చేస్తే రంగు వచ్చింది, రుచి వచ్చింది, మంచి స్మెల్ వచ్చింది. తాగినటువంటి వారికి సంతోషం వచ్చింది, తృప్తి వచ్చింది, మెచ్చుకుంటున్నారు.
మన జీవితాలను కూడాను రంగు రుచి వాసన లేనటువంటి స్థితిలో ఉంటే, ఒకవేళ ఎప్పుడైతే ఆయన చెప్పినట్లుగా చేస్తామో, వాక్యము ఏం మాట్లాడుతున్నదో దాని ప్రకారము చేస్తామో, రుచి వచ్చేసింది, రంగు వచ్చేసింది, మంచి స్మెల్ వచ్చేసింది, జీవితం రంగులమైపోయింది. రంగు ఏమీ లేకుండా నీళ్లు తీసుకొని, నీళ్ళైతే ఒకవేళ అవి తీసుకొని ఏం చేసుకుంటారు? చేతుల మీద పోసుకుంటారు, లేకుంటే కాళ్ళ మీద పోసుకుంటారు. కానీ ఇప్పుడు త్రాగడం కూడా కాకుండా వారు చాలా చాలా మంచిగా ఉంది, ఇంత గొప్పగా ఉందేంది, మంచి ద్రాక్షరసం ఇప్పటి వరకు నువ్వు మెయింటైన్ చేస్తున్నావే, మంచి వాసన. పౌలు అంటాడు, మేము రక్షించబడుచున్నటువంటి వారికి జీవపు వాసనగా ఉన్నాము అంటాడు. నశించున్నటువంటి వారికైతే మరణపు వాసన మేము, అది వేరు, అది వేరే కేసు. అందుకే ఇప్పుడు ఎందుకు లోకం అసహించుకుంటుంది, లేకుంటే కొడతది, లేకుంటే చీదరించుకుంటుంది? ఎందుకు? ఆ స్మెల్ వారికి ఇష్టం లేదు. ఎందుకు? ఆ స్మెల్ వారికి మరణపు వాసనగా కనబడుతూ ఉంది. అందుకే వాళ్ళు ఇష్టపడరు. రక్షించబడుచున్నటువంటి వారికైతే 2 కొరింథీ 2:16 ఉంది ఈ మాట. 2 కొరింథీ 2:16 రక్షించబడుచున్నటువంటి వారికి జీవపు వాసన. ఎప్పుడు? ఆయన చెప్పినట్టు చేసినప్పుడు. టేస్ట్, రుచి. యేసు ప్రభు మాటల్లో శక్తి ఉన్నది, బలం ఉన్నది. వినడమే కాదు, మంచిదే, వచ్చి వినడం వరకు మంచిదే, సంతోషం. విన్ని దాని ప్రకారము చేసినప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు వస్తాయి. యేసు ప్రభు అంటాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని. ఎట్లా వస్తుంది ఆ టేస్ట్? ఎందుకు వచ్చింది ఆ టేస్ట్? ఆయనలో నుండి వచ్చింది. నిజమైనటువంటి ద్రాక్షావళి ఆయన. తీగలు మీరు. ఆయనలో నుండి మనకు ఆ రుచి, ఆ వాసన పొందుకున్నాం. ఆ టేస్ట్ ఆయనలో ఉంటే తప్ప. ఏంది ఆయనలో ఉండటం? ఆయన చెప్పాడు చేయటమే ఆయనలో ఉంటే. తీగలు అంటు కట్టబడి ఉంటే, అంటే దాంట్లో తగులుకొని ఉంటేనే ద్రాక్షావళికి పండేది, లేకుంటే ఎండిపోతాయి. ఆయన చెప్పినట్లు చేస్తేనే ఆ గొప్ప గుణాలు మనకు వచ్చేది. సామెతల గ్రంథం 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరము అయినప్పుడు ఆయన వారి శత్రువులను సహా మిత్రులనుగా చేయును. అదనమాట నీళ్ళ ద్రాక్షారసంగా మార్చడం. శత్రువే, కానీ ఎప్పుడైతే నీవు నీ ప్రవర్తన ప్రభువుకు ప్రీతికరముగా ఉన్నదో శత్రువులందరూ మిత్రులైపోతారు. నీళ్ళు ద్రాక్షారసం అయిపోయినట్లుగా మార్చగలడు దేవుడు. మార్చుటకు ఆయన సమర్థుడు. ఎప్పుడు? ఆయన చెప్పినట్లు చేసినప్పుడు, ఆయన చెప్పినట్లుగా మనము చేసినప్పుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.